అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో, చాలామంది ఈరోజు పెన్షన్లు జమ అవుతాయా? కావా? అని అయితే అడుగుతున్నారు. దానికి కూడా మనమైతే ఈ వీడియోలో డీటెయిల్స్‌గా వివరాలైతే తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్, షేర్ అయితే చేయండి. సో, మీలో ఎవరికైనా జీతాలు గానీ, పెన్షన్లు గానీ జమ అయినా లేదంటే మీ అభిప్రాయాన్ని వచ్చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక గమనిక ఏంటంటే, ఒకటో తేదీ వచ్చేలోపే ఒకటో తరగతి లెక్క తేల్చినంత తేలిగ్గా కాదు. ఒకటో తారీఖు లెక్కలు తేల్చడము, సో జీతం రాకముందే ఖర్చులు డిసైడ్ అయిపోతాయనేది ఇది వాస్తవమే అండి. సో, మన మిత్రులు కామెంట్ చేయడం జరిగింది. ఇకపోతే జమ్మలమడుగు ఫ్యామిలీ పెన్షన్ స్టేటస్ ఏంటని అడుగుతున్నారు అంటే, ఇక్కడ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఇవన్నీ కూడా కడప డిస్ట్రిక్ట్ కిందకి వస్తాయండి. సో, కడప డిస్ట్రిక్ట్లో చాలా వరకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో, టుడే ఈవినింగ్ ఆర్ టుమారో పడవచ్చు అనేది సమాచారం అండి. కాకపోతే టుడే గ్యారంటీగా పడతాయని చెప్పలేము. సో, ఇక్కడ మనకు ఈఎంఐలు అన్నీ బౌన్స్ అయిన తర్వాత క్రెడిట్ అయితే ఏముంటుంది అని చెప్పేసి అడుగుతున్నారండి. సో, సిఎఫ్ఎంఎస్లో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఆగస్టు నుంచి అన్నారు. బాగుంది కదా, కానీ 1, 2 ఆగస్టు ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో, కాబట్టి ఈఎంఐలు, ఈ చెక్కులు బౌన్స్లు ఇలాంటివన్నీ సిబిల్ స్కోరు తగ్గిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కూడా మన మిత్రులు కామెంట్ చేస్తున్నారండి. సో, కాబట్టి రేపటికైనా పడితే బాగుంటుంది అని అయితే హోప్. సో, డైలీ ఇన్కమ్ 400 crores వరకు ఉంటుంది స్టేట్కి. సో, సండే బ్యాంక్లో కట్టలేరు. సండే కొంచెం ఇన్కమ్ తక్కువగా కాబట్టి ఈరోజు అన్ని స్టేట్ ఖజానాకి చేరుతాయి. సో, కుదిరితే ఈరోజు పడవచ్చు లేదా రేపు పడతాయనేది సమాచారం అండి. సో, చూసారు కదండి, ఈరోజు పడకపోవచ్చు, మేబీ రేపైతే పడతాయని చెప్తున్నారు. సో, ఈరోజు ఈవినింగ్ బిల్లో మూమెంట్ లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్కి మూమెంట్ వస్తుంది అని కూడా ఒక తాజా సమాచారం. సో, ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో, రేపు ఓట్ ఆన్ అవ్వనున్నందున సిఎఫ్ఎంఎస్ సైట్ 5వ తేదీ రాత్రి వరకు సిఎఫ్ఎంఎస్ నిలుపుదల. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓట్ ఆన్ అకౌంట్ 4 నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా మనకు సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 5వ తేదీ అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా తెలిపింది. మరోపక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఆగస్టు 1 నుంచి నవంబర్ నెలాఖరు వరకు 4 నెలలకు చేసిన కేటాయింపులకు మించి వ్యయం చేయడానికి వీల్లేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్ గారు అయితే ఉత్తర్వులు ఇచ్చారండి. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ డిమాండ్లో కేటాయింపులకు మించి వ్యయం చేయకుండా చూడాల్సిన బాధ్యత విభాగాధిపతులు మరియు ఇతర ముఖ్య నియంత్రణ అధికారులపై అయితే ఉందని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. సో, కాబట్టి ఈరోజు మనకు అర్ధరాత్రి వరకు సిఎఫ్ఎంఎస్ అయితే పని చేయదు అనేది సమాచారం. సో, మన మిత్రులు కామెంట్ ద్వారా ఏం తెలియజేశారో అది చూద్దాము. ఇకపోతే స్టేట్ లీడర్స్ పని చేయడం లేదంటున్నారు కొందరు. అలాగే ఆలూరు సంబంధించి నాట్ క్రెడిట్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. సో, ఇంకా కొందరికి జమ కాలేదండి. సో, వీరికి చాలామందికి జమ కాలేదు. 1వ తేదీ నుంచి హోప్స్తో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇంకా పెన్షనర్సే కాబట్టి 1వ తేదీన పెన్షన్స్ జమ అవుతాయని, కానీ పడలేదు. బద్వేల్ అండి, చూడండి, కడప డిస్టిక్లో బద్వేలు. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది? చెడ్డ పేరు వస్తుంది. ఏం కర్మ బాబు, పెన్షన్ ఎక్కడ జమ కాలేదు. పెన్షనర్స్ ప్రాణాలు పోయినా
తర్వాత వస్తాయా ఈ ప్రభుత్వం ఇలాగ ఉంటే ముందు అని చెప్పేసి అంటున్నారు. సో కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఇంకా పెన్షన్ క్రెడిటెడ్ రెండవ తేదీ క్రెడిట్ అయ్యాయి పెన్షన్లు అయ్యాయండి. సో రెండవ తేదీ జమ అయిన వాళ్ళకి ఇక పండగ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీరు ఇంకా 70% మేబీ జమ అయ్యుండవచ్చు. సో మీరు ఈ 70%లో ఉన్నారు. సో ఈ 30%లో లేనందువలన మీకు కంగ్రాచులేషన్స్ అండి. లేదంటే మీరు ఇబ్బంది పడేవారే. ఇంకా ఇంతవరకు పెన్షనర్స్ కడప ఎస్టీఓలో నాట్ క్రెడిటెడ్ కడప అనంతపూర్, కర్నూలు, తాడేపల్లిగూడెము ఎప్పుడు పడతాయి. ఇంకా పెన్షన్ నాట్ క్రెడిట్ పుత్తూరు. సో ఈయన కూడా చాలాసార్లు అడుగుతూనే ఉన్నారు. సో అర్జెంట్ అవసరం ఉన్నట్లుంది. ఇక మదనపల్లి పెన్షన్ నాట్ క్రెడిటెడ్ మదనపల్లి. అలాగే సీఎంఎస్ పని చేయకపోతే 1, 2, 3 తారీఖులు పేమెంట్ ఎలా జరిగింది అని అయితే అంటున్నారు. అదే అండి చెప్పేది. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ వచ్చేసి అప్పటికప్పుడు పని చేయకుండా పోయినట్టుంది. సో కాబట్టి ఇలా అయింది. సో ఈ విధంగా అయితే ఉందండి. సో ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ అనేది మనకు ఆదివారం నుంచి పని చేయకుండా పోయిందండి. సో అది ప్రాబ్లమ్. 70% నాట్ క్రెడిటెడ్ ఇన్ గూడూరు, కర్నూలు డిస్టిక్ అండి. సో అవునండి, 70% అయితే జమ కాలేదు. 70% జమ అయితే మనకి ఇన్ని వ్యూస్ కూడా రావు. ఎందుకంటే జమ అయిన వాళ్ళు చూడరండి. సో కాబట్టి మనకి ఇక్కడే తెలిసిపోయింది. ఇంకా చాలామందికి జమ కావాల్సి అయితే ఉంది. సో అందుకే అందరూ చూస్తూ ఉన్నారు. అంటే ఎవరికైనా డబ్బులు రావాల్సి ఉన్నట్లయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తాం కదండి. సో అట్లే. ఇకపోతే సర్వీస్ పెన్షన్ నాట్ ఎట్ క్రెడిటెడ్ ఇన్ కడప. సో మళ్ళీ అప్పు చేయాలని అనుకుంటున్నారు జనాలు. డిఏడిఆర్ గురించి తర్వాత మాట్లాడదాంలేండి. సో చిత్తూరు నాట్ క్రెడిటెడ్. ఇక పడలేదు. పడేంత వరకు 10% కూడా కాలేదు. సో మీరు ఫస్ట్ నుంచి బాగా చెప్తున్నారండి. కొందరు వాళ్ళకు పడకపోయినా కూడా సో వాళ్ళకు పడవే చెప్తున్నారు. మీరు అందరి కోసం చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. సామాజిక పెన్షన్లు ఆలస్యం అయితే అవునండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సామాజిక పెన్షన్స్ ఆలస్యం అయితే మీడియాలు, వార్తాపత్రికలలో పెద్ద పెద్ద అక్షరాలతో బాగా ఊదేస్తారు. దాదాపు 50,000 మంది ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు అందలేదని ఏ మీడియా కానీ పత్రిక కానీ ప్రకటించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఇదైతే వాస్తవమే అండి. ఇప్పుడు సామాజిక పెన్షన్లు 1, 2 తేదీలలో జమ కాలేదంటే మీడియా వచ్చేస్తుందనమాట. మీడియా వచ్చేసి మొత్తం ఫుటేజ్ కవరింగ్ అంతా తీసేసుకుంటుంది. సో అక్కడ జనాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి, అంటే అలా చేయడము తప్పు అని చెప్పట్లేదు. సో ఆ విధంగా ఆ వర్క్ అయితే ఫాస్ట్‌గా అయిపోతుందండి. కానీ పెన్షనర్స్ ఇంట్లో ఉంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. సో కాబట్టి పెన్షనర్స్‌కి ఏ మీడియా రాదు, ఏ మీడియా అడగదు. సో కాకపోతే పెన్షన్స్ కూడా వీళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి. వాళ్ళకి జమ కావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో అదే సామాజిక పెన్షన్స్ ఇంత ఆలస్యమై ఉంటే ఈ పాటికి మీడియానే పెద్ద హంగామా చేసి, అంటే పెద్ద పెద్ద వార్తాపత్రికలు ఇవన్నీ కవర్ అయ్యేటివి. వీటిలో కవర్ చేసేవాళ్ళు. సో కానీ ఆశ్చర్యం ఏందంటే పెన్షనర్స్‌కు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు పూర్తి స్థాయిలో జమ అయినట్టుగానే ప్రచురించారండి. ఈ వార్తాపత్రిక గానీ ఇవన్నీ గూడా పూర్తి స్థాయిలో జమ అయినట్టుగానే చెప్తూ ఉన్నారు గానీ పెన్షనర్స్‌కి, అంటే గవర్నమెంట్ పెన్షనర్స్‌కి ఎస్పెషల్లీ. సో జమ కాకపోతే 10వ తేదీ వరకు వచ్చినా, 20వ తేదీ అయినా ఎవరికీ చెప్పుకునే దానికైతే ఆస్కారం లేకుండా పోయింది. ఇది కొంచెం ఇంపార్టెంట్, బాగా చెప్పారు. సో వైల్పాడు ఎస్టీఓ నాట్ క్రెడిటెడ్, సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్, గూడూరు నాట్ క్రెడిటెడ్. సో హిందూపూర్ ఎస్టీఓ, నంద్యాల, అలాగే ఇక మొత్తం
అమౌంట్ లేదు, వేయలేదు. అయిపోయిన పెళ్ళికి భజనలు. ఇంకా పెళ్ళి కాలేదు కదండి. సో పొద్దుటూరు పెన్షన్ నాట్ క్రెడిటెడ్. ఇక తెనాలి ఎస్టీఓ పడలేదు. కర్నూలు నాట్ క్రెడిటెడ్. తిరుపతి 5వ తేదీ రాత్రి వరకు అన్నారు రేపు ఇలా పడతాయి. సో ఈ విధంగా ఒక్కొక్కరు చాలామంది మనకు జెన్యూన్గా మెసేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు మెసేజ్ చేయకపోతే మన ఇతర మిత్రులకి అంటే రిమైనింగ్ వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అలా చూసుకున్నట్లయితే దీన్ని ఎక్కడ కూడా పబ్లిష్ చేయరండి ఎవరు కూడా. సో ఇంకా ఎంతమందికి జమ కాలేదనేది ఎవరు పబ్లిష్ చేస్తారండి. సో న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఏవి కూడా చెప్పవు. సో కాబట్టి మనము ఈ యూట్యూబ్ మీడియా అంటే యూట్యూబ్ ద్వారా అయినా కూడా మనము వీడియో చేయడం వల్ల 10 మందికి తెలుస్తుందండి. సో ఈ విషయం ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు సామాజిక పెన్షన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సామాజిక పెన్షన్స్ పడకపోతే హంగామా చేస్తారు. సో అదైతే ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. సో వార్తాపత్రికలో అవన్నీ చేస్తారు. సో కాబట్టి ఈ పెన్షన్స్ కూడా జమ కాలేదనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. సో కాబట్టి తప్పకుండా మనం ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలండి. అందరికీ పూర్తి స్థాయిలో పెన్షనర్లకి పెన్షన్లు జమ అయ్యే వరకు సో వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఏ ఒక్కరికి జమ కాకపోయినా కూడా అడగాలి అంటే మనం ఈ విధంగా అయితే అడుగుతామండి. సో దీనివల్ల అందరికీ ఒక అవేర్‌నెస్ వస్తుంది. సో జమ అయ్యాయి అంటున్నారు, కానీ కాలేదంటున్నారు. సో మనం జెన్యూన్‌గా మీ కామెంట్స్‌ని నేనైతే చదువుతున్నాను కాబట్టి సో ఈ విధంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంటుందండి. సో ఎనీవే ఇదే అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. సో ఈరోజు జమ అవుతాయా కావా అన్న ఒక విషయం ఏంటంటే ఈరోజు జమ అయ్యేదానికి అవకాశం లేదండి పెద్దగా. సో ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప అవకాశం లేదు. కానీ మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నేను మిగతా మన ప్రజల దృష్టికి అయితే తీసుకెళ్తాను. అంటే ఇతర ఉద్యోగ పెన్షనర్స్ దృష్టికి అయితే తీసుకెళ్తాను. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సో వాళ్ళకి కూడా హోప్ ఉంటుంది. సో ఇంకా ఇంతమందికి జమ అయ్యాయి, ఇంతమందికి జమ కాలేదు అని చెప్పేసి సో వాళ్ళకి కూడా ఒక హోప్ అయితే ఉంటుంది. సో ఎవరికి వాళ్ళే రాలేదు అనుకుంటే ఇంక వస్తుందో రాదో అని కంగారు పడుతుంటారు. సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. సో రెగ్యులర్‌గా మన వీడియోలు అయితే వాచ్ చేస్తూ ఉండండి. పూర్తి స్థాయిలో జూలై నెలనే కదండీ. సో ఎవ్రీ మంత్ జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మనమైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటామండి. సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. తోటి పెన్షనర్లతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.